హాయ్ అండి. వెల్కమ్ టు కేజే ఫన్ వరల్డ్. ఈరోజు రెసిపీ వచ్చేసి మంచి గుమ్మడికాయతో హల్వా చేశానండి. హల్వా టేస్ట్ అనేది సూపర్గా ఉందండి. ఒక్కసారి ఇలా చేసుకొని తినండి, మళ్ళీ మళ్ళీ చేసుకొని తినాలనిపిస్తుంది అనమాట మీకు కూడా. హల్వా అనేది ఎలా తయారు చేయాలో చూద్దామండి. చాలా ఈజీగా అయిపోతుందనమాట. ఫస్ట్ మంచి గుమ్మడికాయ తీసుకొని అది మొత్తం క్లీన్ చేసుకోండి. పైన మొత్తం వాటర్తో కడిగేసుకొని క్లీన్ చేసుకున్న తర్వాత ఈ విధంగా మధ్యలోకి కట్ చేసుకోండి. లోపల చూడండి ఇలా ఉందన్నమాట. లోపల భాగం అంతా క్లీన్ చేసుకోవచ్చండి. ఇప్పుడు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పైన తోలు తీసుకోవాలండి. ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుంటే ఏంటంటే తోలు అనేది చాలా ఈజీగా ఉంటుందండి తీసుకోవడానికి. ఎక్కువ టైం కూడా పట్టదనమాట. మనకి చూపించిన విధంగా అన్ని ముక్కల్ని తోలు తీసేసి ఇలా క్లీన్ చేసి ప్లేట్లో తీసేసుకొని పక్కన పెట్టేసుకున్నానండి. ఇప్పుడు వీటిని తురుముకోవాలన్నమాట అండి. ఒక్కొక్క ముక్క తీసుకొని ఇలా తురిమేసుకోవాలండి. చాలా ఈజీగా అయిపోతుందండి. తురుమటం అనేది చాలా ఈజీగా వస్తుందన్నమాట. గుమ్మడికాయతో కర్రీ కూడా చేసుకుంటారు కదండి, అది ఎక్కువ మంది తినడానికి ఇష్టపడరు అనమాట. ఈ విధంగా మనం హల్వా రూపంలో తీసుకున్నట్టయితే మంచిగా తినేస్తారు. హెల్దీ కూడా కదండి గుమ్మడికాయ మనకి. చూపించిన విధంగా ఇలా తురిమేసేసుకోవాలండి. చూడండి తురుము అనేది ఎంత బాగా వచ్చిందో, కలర్ కూడా చాలా బాగుందండి. ఈ విధంగానే మొత్తం తురిమేసుకున్నానండి. అన్ని ముక్కలు తురిమేసేసుకొని ప్లేట్లో తీసుకున్నాను. బెల్లం కూడా తురిమేసి పెట్టుకున్నాను అనమాట అండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసేసి ఒక బాండీ పెట్టేసుకోవాలండి. ఫస్ట్ మీరు గీ యాడ్ చేసుకోండి. ఒక 2 స్పూన్స్ యాడ్ చేసుకోండి. ఇలా యాడ్ చేసుకున్నట్టయితే మనం తురుము వేసినప్పుడు అడుగంటకుండా ఉంటుంది అనమాట అండి. ఒక గిన్నె తీసుకొని నాకు ఆ గిన్నెతో 3 గిన్నెలు తురుము వచ్చిందండి. అవి వేసేసుకున్న తర్వాత మధ్య మధ్యలో ఇలా మిక్స్ చేసుకుంటూ ఉండాలండి. అప్పుడు అడుగంటకుండా ఉంటుంది అనమాట. దీంట్లో వాటర్ పోయేంత వరకు మనం ఇది కొంచెం ఫ్రై చేసుకోవాలండి. టేస్ట్ చాలా బాగుంటుందండి హల్వా అనేది. నేను బెల్లంతోనే చేస్తున్నానండి, షుగర్ అస్సలు యాడ్ చేయట్లేదు అనమాట. ఇంకా మధ్య మధ్యలో చూడండి దగ్గరికి అయిపోయిందనమాట. కొంచెం వాటర్ అనేది పోయిందండి. ఇప్పుడు ఇలా ఉన్నప్పుడు నేను బెల్లం యాడ్ చేసుకుంటున్నానండి. నేను 3 గిన్నెలు తురుముకి 1 గిన్నె బెల్లం తురుము యాడ్ చేసుకున్నానండి. స్వీట్ నాకు కరెక్ట్గా సరిపోయిందనమాట అండి. ఎందుకంటే ఆల్రెడీ గుమ్మడికాయలో స్వీట్నెస్ ఉంటుంది కాబట్టి ఇలా యాడ్ చేసుకుంటే సరిపోతుంది అనమాట. నేను ఎక్కువ తురుము ఫ్రై ఎక్కువ చేయలేదండి. మరి ఎక్కువ ఫ్రై చేసామనుకోండి దాంట్లో అన్ని పోషకాలు మనకి వెళ్ళిపోతాయి అన్నమాట. కొంచెం మీడియంగా ఉన్నప్పుడే నేను బెల్లం యాడ్ చేసాను అనమాట అండి. ఇలా ఉడుకుతుందనమాట. ఈ బెల్లం అనేది మంచిగా పట్టేసి దగ్గరకు అయిపోతుందండి హల్వా. అప్పుడు మనకి హల్వా అనేది రెడీ అయిపోతుంది అనమాట. ఇలా మధ్య మధ్యలో మిక్స్ చేసుకుంటూ ఉండండి, అప్పుడు మాడిపోకుండా ఉంటుంది అనమాట. ఈ విధంగా మనకి దగ్గరగా అవుతుందండి హల్వా అనేది. మీరు కావాలంటే ఎక్కువ గీని కూడా యాడ్ చేసుకోండి, చాలా బాగుంటుందండి. గీ ఎక్కువ యాడ్ చేస్తే టేస్ట్ చాలా బాగుంటుంది హల్వా అనేది. ఇప్పుడు నేను 3 యాలకులు మిక్సీ పట్టేసుకొని అది యాడ్ చేసుకుంటున్నానండి. యాలకుల పౌడర్ అనమాట. కొంచెం షుగర్ యాడ్ చేసి మిక్సీలో వేసి పట్టేసుకున్నానండి. అది యాడ్ చేస్తే ఆ ఫ్లేవర్ చాలా బాగుంటుందండి. ఇలా మధ్య మధ్యలో కలిపేసుకుంటూ ఉండాలండి. ఇంకో చూడండి హల్వా అనేది దగ్గరికి అయిపోయిందనమాట. హల్వా అనేది మనకి రెడీ అయిపోయిందండి. అండి ఇంత సింపుల్గా మన హల్వాని రెడీ చేసుకోవచ్చు అనమాట. తప్పకుండా ఒకసారి ట్రై చేయండి. టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటుందండి. ఇంకో ఈ విధంగా ఉన్నప్పుడు నేను స్టవ్ ఆఫ్ చేసుకున్నానండి. నేను ఆల్రెడీ డ్రై ఫ్రూట్స్ ఫ్రై చేసుకున్నాను అనమాట. ఇప్పుడు కొంచెం గీ యాడ్ చేస్తున్నానండి. టేస్ట్ బాగుంటుందని చెప్పి లాస్ట్లో గీ యాడ్ చేసుకుంటున్నాను అనమాట. అది మీ ఆప్షనల్ అండి. ఇలా మిక్స్ చేసేసుకోవాలండి. ఇప్పుడు
నేను వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని కూడా యాడ్ చేసుకుంటున్నాను అనమాట. యాడ్ చేసేసుకొని మంచిగా మిక్స్ చేసేసుకొని ఒకసారి ఒక బౌల్లోకి తీసేసుకోవడమే అండి. హల్వాని ఎంతో టేస్టీ హల్వా రెడీ అయిపోతుందండి. మీకు చూస్తే తినాలనిపిస్తుంది కదండి. ఒక్కసారి అందుకే తప్పకుండా ట్రై చేయండి, చాలా బాగా నచ్చుతుంది అనమాట మీకు కూడా. మంచి గుమ్మడికాయ అనేది మన ఆరోగ్యానికి చాలా మంచిది కాబట్టి తప్పకుండా చేసుకొని తినండి. పిల్లలకు కూడా ఇలా చేసి పెట్టండి, వాళ్ళు ఇష్టంగా తింటారనమాట. ఈ హల్వా అనేది చాలా చాలా బాగుంటుందండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ అండ్ షేర్, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండి. థ్యాంక్ యూ ఫర్